ప్రియురాలు తను ప్రేమించిన ప్రియుని గురించి రాత్రి పగలు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం తిన్నాడని ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి వారిని చిన్ననాటి నుంచి ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక చిన్నపిల్లలైతే దూరంగా ఎక్కడన్నా హాస్టల్లో ఉంటే వాళ్ళు తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారు, ఎప్పుడు నేను ఇంటికి పోవాలని ఆ ఆలోచన కలిగి ఉంటారు. ఇక మనము క్రైస్తవులమైన మనము కూడా దేవుని గురించి ఆలోచిస్తూ ఉండాలి. కానీ ఈరోజు మనం ఆలోచిస్తున్నామంటే లేదు. మనం ఎల్లవేళలా దేవుని పనుల గురించి, దేవుని సువార్తను ఎలా ప్రకటించాలి, ఇది అగ్నిలో నుండి కొందరినైనా ఎలా లాగాలి అన్నట్టుగా ఇదిగో దేవుని కోసం మనం ఎప్పుడు కూడా పరితపిస్తూ ఆలోచిస్తూ మనం ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో చక్కని మాట దేవుడు రాయించాడు. ధర్మశాస్త్రాన్నట దివారాత్రులు ధ్యానించాలని రాయిస్తూ వచ్చాడు. సో ఎంతమంది ధ్యానిస్తారు?